ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. నవంబర్ మాసంలో నవంబర్ 15వ తారీఖు వరకు శని వక్రగతి ఉంది. దాని తర్వాత 16వ తారీఖు నుంచి రుజు మార్గంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల నవంబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది, ఇవన్నీ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, అలాగే లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ శని వక్రగతి వెళ్ళిపోయి రుజు మార్గంలోకి వెళ్తున్నాడు కాబట్టి నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇక్కడ వృశ్చికం వారికి చూసుకున్నట్లయితే మొన్నటి వరకు వక్రగతి వల్ల అర్ధాష్టమ శని ప్రభావం పడలేదు. ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం పడుతూ ఉంటుంది వీళ్ళకి. దీనివల్ల ఏమిటంటే ఎప్పుడైనా అర్ధాష్టమ శని జరుగుతుందంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఓవర్గా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం కన్స్ట్రక్షన్లో, లేదా ఒక వర్క్ స్టార్ట్ చేసి మేస్త్రికి డబ్బులు ఇస్తే ఆయన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఇంకోటికి ఇవ్వలేము, వీడికి కంటిన్యూ చేయలేము, ఫోన్ ఎత్తడు, ఇదిగో వస్తా అంటాడు, ఏదో ఒకరిని తీసుకొచ్చి ఏదో వర్క్ స్టార్ట్ చేసినట్టు చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇట్లాంటివి జరుగుతుంటాయి. అంటే కన్స్ట్రక్షన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ శని 4లో ఉన్నటువంటి శని మాత్రం ఇక్కడ ఏంటంటే ఇది వివాహ యోగాన్ని ఇవ్వడానికి బాగా తోడ్పడుతుంది. ఇక్కడ ఇదేమిటంటే 4వ స్థానంలో ఎందుకు వివాహ యోగం ఇవ్వాలనుకుంటుంటారు అందరూ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహము ఫలానా రాసుల్లో సంచరించేటప్పుడు అక్కడ ఉండే నక్షత్రాలని అది నవాంశలో ఎక్కడ సంచరిస్తాడనేటువంటి చూసుకుంటూ దాని ఫలితాన్ని చెప్పాలి. సో ఇక్కడ వివాహం సంబంధించినటువంటి విషయాల్ని ఖచ్చితంగా ఇది ఫలితాన్ని ఇస్తుంది. కాకపోతే 4 శని ఎప్పుడు కూడా సంతాన విషయంలో కొంచెం స్లో అవుతూ ఉంటుంది. అంటే సంతానం గురించి కానీ, నిర్ణయాలు తీసుకునే వల్ల కానీ, అనాలోచితంగా కొన్ని పనులు చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలాగే 4లో ఉండే శని ఏంటంటే ఇక్కడ లగ్నాన్ని చూస్తాడు, 6వ స్థానాన్ని చూస్తాడు. ఈ లగ్నాన్ని 6వ స్థానాన్ని చూసినప్పుడు శత్రుత్వము అంటారు. అంటే అనవసరమైన శత్రుత్వాలు 4లో శని జరగదు. ఎందుకు వీళ్ళు నిందపడాలి? 4 శని ఏంటంటే నిందనిస్తాడు కొంతవరకు. అంటే అనవసరంగా ఎంటర్ అయ్యాను, అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యాను, అనవసరంగా గొడవ అయింది, నిందపడ్డారు. సో అందుకని అనవసరంగా మనం ఎందులోని ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేటువంటి విషయాన్ని పర్టికులర్గా నేర్చుకోవాలి ఎప్పుడు కూడా 4th హౌస్ శని సంచరించేటప్పుడు. అందుకని చాలామంది చెప్తుంటారు అర్ధాష్టమ శని నడుస్తుంది, మీ పని మీరు చేసుకోండి అంట. ఎంటర్ అయ్యారా, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, మీ ఇద్దరు గొడవలకు ఎంటర్ వీళ్ళు పిచ్చోళ్ళు అవుతారు అన్నమాట. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వృశ్చికం వారికి ఏంటంటే కాస్త ఉద్యోగంలో కూడా కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడేదో ఉద్యోగం చేద్దామని వెళ్ళి అక్కడ కొంత స్ట్రెస్ అవ్వడం, కొంచెం ఉద్యోగం మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే 4 అంటే ఇంట్లో కూర్చోబెట్టాలి 4 శని ఉన్నప్పుడు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వివాహం అండ్ పర్టికులర్గా ఇక్కడ కొంచెం విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తే మాత్రం 4 శని బాగా పనికి వస్తుంది చెప్పాలంటే ఇక్కడ. బట్ ఏం లేదు, కొంచెం ఎప్పుడైనా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని నడిచేటప్పుడు ఒకటే బద్దకించకూడదు. ఒకటి. రెండవది ఏంటంటే కాస్త శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, అమ్మవారి ఆరాధన చేయడము అండ్ గోవుకి బెల్లం తినిపించడం, ఇవి చేసినట్లయితే అన్ని చాలా బాగుంటుంది. గురుగారు, మరి కొంతమందికి జాతక చక్రం ఉండదు. మరి అలాంటి వాళ్ళు ఈ శని స్ట్రైట్ గా వెళ్తున్నాడు కదా, సో వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇక్కడ ఒకటేనమ్మా, జాతక చక్రం లేదు. ఒకటే అర్థం చేసుకోవాలి, మనకి ఎప్పుడైనా సరే పనులన్నీ ఆలస్యం అవుతున్నాయంటే ఎక్కడో సాటర్న్ ప్రభావం ఉందని చెప్తుంది శాస్త్రం. ఎందుకు మందుడు ఆయన ఎందుకు అంటే ఆయన ఏదో కావాలని మిమ్మల్ని ఏదో పని కట్టుకుని మీ పని లేట్ చేయడం కాదు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ మీకు రావడం కోసం ఆయన మనకు పాఠం నేర్పిస్తున్నాడు అనే పాజిటివ్ థాట్తో ఉండాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే అలా లేట్ అవుతున్నాయి అన్నప్పుడు చాలా సింపుల్గా ఒకటే నేను నేర్చుకోగలుగుతున్నాను అనే పాజిటివ్ థాట్తో ఉంటూ మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవులకి బెల్లం తినిపించడము. ఇప్పుడు ఎట్లాగో కార్తీక మాసం వస్తుంది కాబట్టి, కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి మనము నూనె ఉంటుంది, ఆయిల్, నువ్వుల నూనెని చక్కగా దీపారాధన కోసమని టెంపుల్స్లో ఇవ్వడము, ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా గోవుకి కాస్త బెల్లం తినిపించడంతో పాటు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః, ఈ నామము పర్టికులర్గా ఏంటంటే ఏలినాడు శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, శని మహద్దశ నడుస్తూ శని సరైన స్థితిలో లేకపోయినా కూడా ఫలిస్తుంది. గురుగారు, మరి ఈ రుజు మార్గం వల్ల దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకటేనమ్మా, ఇప్పుడు శని ఒకటని కాదు, మనం క్రోధినామ సంవత్సరం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. అంతా ఘర్షణలు, గొడవలు, యుద్ధ వైఖరి ఇవన్నీ ఉంటాయి. శని స్ట్రైట్ అయ్యి కుజుడు దృష్టి ఉంది ఫస్ట్ ఇక్కడ. సో ఫస్ట్ మంత్ అంటే ఈ నవంబర్ డిసెంబర్ మాసాలలో కాస్త ఘర్షణలు మళ్ళీ కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, నవంబర్ డిసెంబర్ మాసాల్లో. కాకపోతే శని ఎప్పుడైనా సరే న్యాచురల్ 11th హౌస్లో ఉన్నప్పుడు
కొన్ని వ్యాపార సంబంధించిన విషయాల్లో అనేకమైన మార్పులు ఇస్తాడు. అంటే బయట జరిగేటువంటి వ్యాపారాల్లో లాట్ ఆఫ్ అంటే అసలు మనం ఊహించం చేంజెస్ అంటాం చూసారా, ఒక ఒక చేంజ్ అయ్యింది అని ఎప్పుడు కుంభంలోకి శని వచ్చిన. అందుకే చూడండి, కుంభంలో శని తిరిగి వచ్చిన ప్రతిసారి కూడా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తాడు. మనకి 30 years బ్యాక్ కంప్యూటర్స్ అనేవి మనకి అందుబాటులోకి రావడం స్టార్ట్ అయింది. అక్కడ ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి AI రెవల్యూషన్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ నుంచి ఆ AI రెవల్యూషన్ క్రియేట్ చేస్తాడు శని. ఇక్కడ పర్టికులర్గా మనం శని ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పుకున్నాం, 2 సంవత్సరాల క్రితమే చెప్పుకున్నాం, సంథింగ్ బిజినెస్ స్ట్రాటజీలో చాలా మార్పులు రాబోతున్నాయని. సో ఆయన ఒక మార్పునిచ్చే కారకుడు అవుతాడు ఆయన పర్టికులర్గా. సో అక్కడ ఒక మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చేస్తాడు. అంటే దేశాల్లో కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్స్ని కూడా ఇస్తాడు, ఇవ్వడం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కొంచెం ఈ శనికుజులు వీక్షణల వల్ల, ఈ రవికుజుల వీక్షణల వల్ల అనవసరమైన గొడవలు మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. క్రోధినామ సంవత్సరం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, ఈ క్రోధము అంటేనే అంత గొడవలు ఉంటుంటాయని. కాస్త ఈ మే మాసం వరకు మాత్రం ఇవి కొంచెం కంటిన్యూ అవుతుంటాయి. బట్ నేను చెప్పేది ఒకటే, ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ ఉందో, ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాలు ఎక్కడ సంచరిస్తుంటాయో దాని ప్రభావం ప్రతి జీవరాశి మీద పడుతూ ఉంటుంది. అటువంటప్పుడు వీళ్ళు చేయవలసింది ఏమిటంటే సింపుల్గా ఏం లేదు, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కుజుడు, రవి, శని, రాహుకేతు ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుంటే మీకు ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది రాదు. అందులో ప్రధానంగా కుజ, శని, రాహుకేతువులకైతే ఆ 4 గ్రహాలకైతే ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ పరిహారం మంచిగా పనిచేస్తుంది, ఖచ్చితంగా ఫలిస్తుంది పరిహారము. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఒక శని భగవానుడి దగ్గరికి వెళ్ళి ఒక చేస్తున్నారు అనుకోండి, నన్ను వదిలేయాలనే భావంతో చేయకూడదు. స్వామి నీ అనుగ్రహం బాగుండాలి. వదిలేయమంటే ఎలా ఉంటుందంటే, శనే మనకు ఆయుష్నిచ్చే కారకుడు అమ్మ, వర్క్నిచ్చే కారకుడు, వ్యాపారాల్లో లాభాన్ని ఇచ్చే కారకుడు. వదిలేస్తే అవి కూడా పోతాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ సూర్యకాంతి ఎక్కువ పడుతుంది, సూర్యుడే ఉండకూడదు అనుకోకూడదు, గొడుగు వేసుకోవాలి. సూర్యుడు వద్దనుకుంటే అట్లా మనం గొడుగు వేసుకోవాలి, అంతే. అర్థమైందా? అట్లా ఏంటంటే శని భగవానుడు మనకి ఆయుష్ని ఇవ్వాలన్న ఆయనే. ఒక జన్మజాతకంలో ఎన్ని యోగాలున్నా ఆయుష్ లేకపోతే వేస్ట్, వర్క్ లేకపోతే వేస్ట్. పని లేదనుకోండి ఏం చేస్తాం చెప్పండి, కెరియర్ లేదు, బిజినెస్ లేదు, మనం అసలు గుర్తింపు ఉండదు మనిషికి. సో బిజినెస్ కానీ కెరియర్ కానీ ఆయుష్ కానీ ఇచ్చేది మెయిన్గా వీళ్ళే, శని భగవానుడు. అందుకని ఏంటంటే మనం కరెక్ట్ కర్మలు చేస్తున్నాం అనుకోండి, ఆయన కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తాడు. అది పూర్వజన్మలో కాదు, ఈ జన్మలో కూడా మనం అందరం ఏమనుకుంటామంటే, ఏంటో నాకు రావట్లేదు, ఎంత కరెక్ట్గా ఉన్నా అనుకుంటాం. కానీ అదేం కాదు, కరెక్ట్గా ఉన్నవాడికి ఎప్పుడైనా విజయం ఉంటుంది. ఏదో అడ్డదారుల్లో వెళ్ళేవాడికి ఆ రోజుకి ఏదో విజయం ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో బ్యాడ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్తాను, మీరు ఏనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటువంటి వారికి ఒకటే చెప్తాను ఏంటంటే, మధ్యాహ్నం పూట నిద్రపోకండి, కాస్త వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజెస్ లాంటివి చేయండి. నిద్రపోయారంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక పని 4 సార్లు అవుతుంటే ఓకే నాకు నేర్చుకునే అవకాశం వస్తుంది అనుకోండి, కాస్త నూనె లాంటి దానం ఇవ్వండి, గోవులకి బెల్లం తినిపించండి, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి. రావి చెట్టు చుట్టూ కానీ, ఆంజనేయ స్వామి చుట్టూ కానీ, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన కానీ, అంటే ఈ టెంపుల్స్కి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే అక్కడ నుంచి వీళ్ళకి చేంజ్ 100% చూస్తారు. మీరు నేను చెప్పినవి పాటించక ముందు లైఫ్ స్టైల్కి, నేను చెప్పినవి పాటించిన తర్వాత ఉండే లైఫ్ స్టైల్కి మీరు కళ్ళ కట్టినట్టు చూస్తారు. అంటే అప్పటి వరకు అసలు దేనికోసం బ్రతుకుతున్నామా ఏమిటిది అనుకునేటువంటి ఒక నిరుత్సాహంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఉత్సాహం అనేటువంటిది 100% పెరుగుతుంది. గురుగారు, ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు నా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.